అంటే మీరందరూ కూడా సర్వాంగ కవచాన్ని ధరించుకోవాలి. ఎందుకట? అపవాది తంత్రాలను ఎదిరించడానికి అది మొదటి అంశము. రెండోదిగా మీరు శక్తిమంతులగునట్లు, మీరు శక్తిమంతులు అవ్వాలి. ఆ తర్వాత అపవాది తంత్రాలను ఏం చేయాలి? ఎదిరించాలి. అపవాది ఉన్నాడే, ఆది నుంచి వాడు అబద్ధికుడు. ఆది నుంచి వాడెవడు? అబద్ధికుడు. మన ఆది పితరులు ఆదాము అవ్వల్ని ఏం చేశాడు? వాడు అబద్ధంతోనే మోసం చేశాడు. దేవుడు ఏం చెప్పాడు? ఆ పండు తినొద్దు అన్నాడు. ఏ పండు అది? మంచి చెడులు వివేకమిచ్చు వృక్ష ఫలాన్ని తినొద్దు అన్నాడు. కానీ దుష్టుడైన అపవాది వచ్చి ఆ పండు తింటే నువ్వు దేవుడు అయిపోతావు తెలుసా అవ్వమ్మ, ఆ పండు తింటే మీరిద్దరు దేవతలు అయిపోతారు, దేవునికి ప్రతి సృష్టి చేసేటువంటి దేవునికి కాంపిటేటివ్గా మీరు ఇంకొక సృష్టి చేసేది తెలుసా అని ఎప్పుడైతే అబద్ధాన్ని చెప్పాడో జీవితాన్ని పాడు చేశాడు కదండి. వాస్తవానికి ఆది పితరుల ఆదాము అవ్వలకి మరణం లేదండి. దేవుడు మరణంతో వారిని సృష్టించలా, కానీ వారు చేసిన పాపాన్ని బట్టే వారిలో మరణం వచ్చింది.